జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో ఎవరైనా కానీ ఆడబిడ్డల జోలికి వచ్చి మతంతో ప్రవర్తిస్తే ఉపేక్షించేదే లేదన్న ముఖ్యమంత్రి. గంజాయి మత్తులో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడితే అదే వాడి చివరి రోజుని హెచ్చరించిన చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిల ఆచూకీ లేదని, వారు ఎక్కడ ఉన్నారన్నది తెలుసుకోవాలని స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం. 9 నెలల కిందట బాలిక మిస్ అయిందని బాలిక తల్లిదండ్రులను కలిసి చెప్పిన పిమ్మట 48 గంటల్లో అమ్మాయి ఆచూకీ దొరికిందన్న పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్కు వెంటనే ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో డిమాండ్ చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యులు మేడ. విభజన హామీలు అమలు చేయాలని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై మాట్లాడిన రఘునాథరెడ్డి. మన్యం జిల్లా సాలూరు ఏరియా ఆసుపత్రిలో జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థుల్ని పరామర్శించిన మంత్రి గుమ్మడి. బాలబాలికలకు హాస్టల్లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశించిన సంధ్యారాణి. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కాకముందే అధికారులపై దాదాగిరి చేస్తున్నారు టీడీపీ పెద్దలు. జూలై 1వ తేదీ నుండి పెన్షన్ పంపిణీలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోట్ల మంత్రి రాంప్రసాద్ భార్య హారితారెడ్డి అధికారుల పట్ల దురుసుగా వ్యవహరించారు. పెన్షన్ల పంపిణీకి పోలీసుల కాన్వాయ్ కావాలంటూ హుకుం జారీ చేశారు. అంతేకాకుండా ఎస్ఐ రమేష్ ఆలస్యంగా వచ్చాడంటూ చిందులు తొక్కారు. తాను కాన్ఫరెన్స్ లో ఉన్నానని ఎస్ఐ రమేష్ చెప్పినప్పటికీ సిఐకి లేని కాన్ఫరెన్స్ నీకేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. ప్రోగ్రామ్ అంతా మీరు వస్తున్నారా ఎట్లా? కదా మీ వెహికల్లో క్యాన్వాస్ స్టార్ట్ చేయండి. మరి రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిల ఆచూకీ లేదని, వారు ఎక్కడ ఉన్నారన్నది తెలుసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఓ బాలిక జమ్ములో ఉన్నట్లు తెలిసిందని, 9 నెలల కిందట లవ్ ట్రాప్తో ఆ అమ్మాయిని అపహరించినట్లు తెలిసిందని వివరించారు. బాలిక తల్లి తనను కలిసి బోరున విలిపించిందని, తాను మాచవరం సిఐకి ఈ విషయం తెలియజేస్తే వారు వెంటనే స్పందించి అద్భుతమైన రీతిలో పనితీరు కనబరిచారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. కొద్ది సమయంలోనే బాలిక ఆచూకీ తెలుసుకున్నారని వెల్లడించారు. ఇదే రీతిలో మిగతా కేసుల్ని కూడా తీవ్రంగా పరిగణించి అధికారులు చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్దేశించారు. ఈ వ్యవహారంలో ఎక్కడ ఒక చోట కదలిక మొదలైతే తప్ప ఇది తీవ్ర రూపం దాల్చదని తెలిపారు. క్యాబినెట్ మీటింగ్ నుంచి నేను మంగళగిరి వస్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయిని గిరికి ఒక ఇది ఇచ్చారు, పిటిషన్ ఇచ్చారు. ఇట్లా కూర్చోబెట్టి వాళ్ళ అమ్మాయిని 8 months 9 months బ్యాక్ కిడ్నాప్ చేశారు. పాప పేరేంటి? సో అమ్మాయి భీమవరం వాస్తవ్యంలో వాళ్ళ మొదలు వచ్చి వాళ్ళ ఇంకొక కూతురుని తీసుకొచ్చి ఇట్లా నా బిడ్డని 9 నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్ళిపోయారు. తేజస్వి నేను పాప అక్కడ చదువుకుంటా ఉంటే చదువుకుంటా ఉంటే లవ్ ట్రాప్ మీద పడేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఆచూకీ తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోలేకపోయినా బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడ ఉన్నతాధికారులకి, స్థానికంగా ఉంటే మాచవరం సిఐ గారికి, కమిషనర్ పోలీస్ గారికి చెప్పాను. బట్ ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ మన విజయవాడ సిపి గారు కానీ మొత్తం పోలీస్ బృందం 48 hours వాళ్ళని పట్టేసుకున్నారు. కేరళ పట్టుకుని వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, స్పెషల్ టీంని పెట్టారు. కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు. ఫైనల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మనం ఆ టీం వెళ్ళే లోపు ఈరోజు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వెల్లుండి వచ్చి పాటికి. బట్ ఇన్ ద మీన్ వైల్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడుందో వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇది ఇచ్చారో, అంటే ఇట్లా నా దృష్టికి తీసుకొచ్చారో, అది వెంటనే వాళ్ళు అబ్బాయి అలర్ట్ అయిపోయి తీసేశాడు అబ్బాయిని.
నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చేస్తాను అంటే వాళ్ళు అబ్బాయిలు కూడా చెప్పింది, నేను విన్నది, మీకు వాళ్ళ చేత తెలియజేస్తాను. ఇక్కడ ఉన్నామని తెలియజేస్తే కూర్చోబెట్టి మీ చెల్లెలు కూడా చంపేస్తారు, బెదిరించారు, భయంగా ఉందంటే వాళ్ళ చెల్లెలు భయం అవ్వదు, మీరు వచ్చేయండి అంటే పోలీసు వెళ్ళారు. ఇద్దరిని విడివిడిగా పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి ఏం జరిగింది దీని వెనక కారణాలు వెతుకుతారు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక తల్లి తాలూకు వేదన, ఏడుపు కదా 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాధపడ్డారు. అంటే అదే ప్రభుత్వం, ఇదే పోలీసు ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలదనడానికి ఒక చిన్న నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో 30,000 ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు రకరకాల కారణాల వల్ల. ఆంధ్రప్రదేశ్కు వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక స్వావలంబన, సమ్మిళిత అభివృద్ధి, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై రాజ్యసభలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలుసార్లు ప్రధాని, కేంద్ర మంత్రుల్ని కలిసి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని కోరారని గుర్తు చేశారు. And statutory provisions as well as assurance given by the highest authority of the country, including the sanity this August House, sir. The YSR Congress Party has constantly reiterated its demand for the special category status since 2014. We shall continue to remind central government of this deceit, the discrepancy treatment towards Andhra Pradesh following every president address and budget presentation, sir. Former Chief Minister Y.S. Jagannath Reddy has met with Honorable Prime Minister and Honorable Home Minister on numerous occasions, each time requesting this status for our state, sir. It has been 10 years since the bifurcation of Andhra Pradesh, the division carried out without the consent and consultation of the people. At that time, the then Prime Minister assured on the floor of the House at the residual state of Andhra Pradesh should be granted special category status for 5 years to compensate for the loss of revenue and resources, sir. This promise, endorsed by the Union Cabinet and incorporated into the Andhra Pradesh Reorganization Act 2014, remains unfulfilled by successive central governments despite repeated requests and protests from the people of government of Andhra Pradesh, sir. The state would benefit from enhanced allocation of funds, a lower matching share of centrally sponsored schemes, tax concessions for industries, and preferential treatment in the resources allocation. The people of Andhra Pradesh deserve special category status, which is their legitimate right and expectation. Therefore, I urge the government to grant special category status of Andhra Pradesh without further delay. These measures will help the state achieve the long-term vision, physically self-reliance and inclusive of development. Sir. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఏరియా ఆసుపత్రిలో జ్వరాలతో బాధపడుతున్నటువంటి వివిధ హాస్టళ్లకు చెందిన బాలికలను పరామర్శించారు గిరిజన మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. అనంతరం వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. వెంటనే జిల్లా వైద్యాధికారితో ఫోన్లో మాట్లాడుతూ దక్షిణ గిరిజన ఏరియాలో ఉన్నటువంటి బాలికలు మరియు బాలుర హాస్టల్లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే గిరిజనులు హాస్టల్లో పౌష్టిక ఆహారంతో కూడిన ఆహారం అందించాలని, ఆహారంలో నాణ్యత పాటించాలని, లేదంటే అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి సంధ్యారాణి హెచ్చరించారు. నీకమ్మా నీకు జ్వరమేనా? నువ్వు పుట్టుకుంటా ఆవిడకల్ల ఈరోజు కురుకూట హాస్టల్ నుంచి కొంతమంది పిల్లలు, అలాగే మామిడిపల్లి హాస్టల్ నుంచి ఒక 2 పిల్లలు వచ్చినట్టున్నారు. కురుకూట హాస్టల్ నుంచి మాత్రం కొంచెం ఎక్కువ మంది పిల్లలు జ్వరాలు బారిన పడి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇది వర్షాలు పడిన వెంటనే మన గిరిజన ఏరియాలో జ్వరాలు చాలా ఎక్కువగా రావడం ప్రతిసారి జరుగుతున్న పరిస్థితి. అయితే అక్కడ ఏంటంటే అక్కడ దగ్గర ఉన్నటువంటి పిహెచ్సిఎల్ నుంచి అర్జెంటుగా వెళ్ళి అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయిస్తాం. అక్కడ కానీ ఎక్కడెక్కడ జ్వరాలు వచ్చాయో ఆ హాస్టల్స్కి మెడికల్ క్యాంపులు అర్జెంటుగా ఏర్పాటు చేయించి జ్వరాలు అక్కడే తగ్గే విధంగా, ఇంకా ప్రబలకుండా ఉండే విధంగా
ఏర్పాటుకి మేము మొత్తం అన్ని విధాలుగా కృషి చేస్తాం. అలాగే ఎవరైతే ఇప్పుడు ఏఎన్ఎంస్ మనం ఏమన్నామో అది ప్రాసెస్లో ఉంది. ఏఎన్ఎంస్ని ప్రతి హాస్టల్కి వేయడానికి అది మనం ఆల్రెడీ పెట్టడం జరిగింది, ఫైల్ పెట్టడం జరిగింది. అది ఇంకా 4-5 రోజుల్లో జరిగిపోవచ్చు. ప్రతి హాస్టల్లో కూడా ఒక ఏఎన్ఎం ఖచ్చితంగా ఉంటారు. దాన్ని ఇంకా త్వరలో అయిపోతుంది, అది 2-3 రోజుల్లో. ఎందుకనంటే ముందుగా హాస్టల్స్లో పిల్లల తాలూకా ఆరోగ్యం గురించి మనం ఎక్కువ దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ చదువు, ఈ భద్రత కోసమే మనం ఏఎన్ఎంలు వేయాలనే ఆలోచన చేయడం జరిగింది. ముఖ్యంగా పిల్లలు అనారోగ్య బారిన పడడానికి మనకి వర్షాలు పడిన తర్వాత ఒకటి, అలాగే పౌష్టికాహార లోపం కూడా ఉంటుంది. హాస్టల్స్లో భోజనాలు కూడా కొంచెం నాసిరకంగానే ఈ మధ్యకాలంలో కనిపిస్తున్నాయి. హాస్టల్లో భోజనాలు కూడా బాగుండాలి. మన పిల్లలకు భోజనం ఎలా పెడుతున్నామో అలాగే పెట్టే విధంగా ఉండాలి. కాబట్టి భోజనాల మీద కూడా దృష్టి సారిస్తాం. సడన్ విజిట్లకు వెళ్ళి భోజనాలు చూడటం కానీ, హాస్టల్స్ చూడటం కానీ జరుగుతుంది. అలాగే ముఖ్యంగా వైద్య సిబ్బంది ఈ 2 నెలలు 3 నెలలు చాలా అప్రమత్తంగా ఉండాలి. పిల్లల ఆరోగ్యం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఎక్కడైనా సరే ఎవరికైనా జ్వరాలు కానీ ఇంకే విధమైనటువంటి వ్యాధులు కానీ వచ్చినా అర్జెంటుగా అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి సత్వరమే చర్యలు తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వర్షాకాలపు సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, త్వరితగతిన నివారణ చర్యలు తీసుకుని వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డాక్టర్ సుభాష్ మరియు డాక్టర్ సౌందర్య ఆధ్వర్యంలో స్టాప్ డయేరియా ప్రచార కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, పట్టణ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను, జనసేన పట్టణ అధ్యక్షులు ఆచంట దొర, జిల్లా టీడీపీ పార్టీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెల రాజుబాబు, మాజీ పట్టణ అధ్యక్షులు మజ్జూరి నారాయణరావు, గూటూరు శ్రీనివాసరావు, చింతకాయల రాంబాబు, పల్లా విలియం కేరీ తదితర కూటమి నేతలు పాల్గొన్నారు. అనంతరం కూటమి శ్రేణులు ఆసుపత్రిలో రోగులను పలకరించి డయేరియా నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొల్లపల్లి నాగు, ఎంపీటీసీ రామకుమారి, పెద్దిరెడ్డి పండు, బోడపాటి శ్రీను, జనసేన నాయకులు శివలంక, నాగమల్లి, ఇంజరపు సూరిబాబు, నరపురెడ్డి పద్మావతి, జగత శ్రీధర్, దుబాడ కిరణ్ మరియు బీజేపీ నాయకులు వేముల రమణ, కువ్వల కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు గూటూరు శ్రీను, డాక్టర్ సౌందర్య, పెద్దిరెడ్డి చిట్టిబాబు మీడియాతో మాట్లాడారు. సీజన్ కాబట్టి వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడేది డయేరియా వలన. ఈ డయేరియాకి ముఖ్య లక్ష్యం ఏంటంటే నీళ్ళ విరోచనాల కింద అయిపోతాయి. ఇటువంటి పరిస్థితిలో ముఖ్యంగా ఏ పేషెంట్ అయినా సరే భయపడకుండా ముందు ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. అది కూడా వేడి నీళ్ళు తాగి వేడివేడిగా ఫుడ్ కూడా కొంచెం శుచిగా వేడిగా తింటే ఇబ్బంది ఉండదు. డయేరియా వచ్చిన పేషెంట్ ఎవరు కూడా భయపడకుండా ఓఆర్ఎస్ లేదా వేడి నీళ్ళు ఇవి తీసుకుంటూ అప్పుడు ట్యాబ్లెట్స్ కానీ హాస్పిటల్ కానీ వెళ్ళాలి. ఇక్కడ దూరంలో ఉన్నా సరే ముందు ఫస్ట్ అర్జెంట్గా తీసుకోవాల్సింది వేడి నీళ్ళు. ఈ డయేరియా ఎందువల్ల వస్తుందంటే నీళ్లు కలుషితం అవడం వల్ల లేకపోతే ఆహారం కలుషితం వల్ల వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన వెంటనే మనం నీళ్లు కాచి తాగాలి. అదేవిధంగా మన ఏరియాలో కుళాయిలన్నీ కూడా పైప్ లైన్ నడుస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల కాలువలో లేకపోతే డస్ట్ వెళ్ళిపోవడం వలన ఆ వాటర్ కూడా కలిసి మనం చూసాం, మనం కూడా కొన్ని బాధలు పడ్డాం దానివల్ల. అటువంటి ఏం లేకుండా పంచాయతీ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది కలిసి ఎక్కువగా బ్లీచింగ్ అది కొట్టి పైప్ లైన్లు అయ్యి శుభ్రమైన ప్లేసుల ద్వారా నడుస్తూ ఉంటే ఈ డయేరియాని నివారించుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ డయేరియాని రాకుండా నిరోధించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తారు. ఇది స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అనేది రైనీ సీజన్లో ముఖ్యంగా మన ప్రజలు, ఇంకా ముఖ్యంగా చిన్నపిల్లలు 0 నుంచి 5 ఇయర్స్ వరకు చిన్నపిల్లలు ఇబ్బంది పడకుండా ఈ రైనీ సీజన్లో వాటర్ కంటామినేషన్ వల్ల కానీ, బయట ఫుడ్స్ తినడం వల్ల కానీ, ఈగలు ముసిరిన ఆహారం అట్లాంటివి అయినా తిని డయేరియా అనేది నీళ్ళ విరోచనాలు అవుతుంటే అలాంటి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇబ్బంది కలగకుండా స్టాప్ డయేరియా క్యాంపెయిన్. ఇందులో మెడికల్ పరంగా మేము ఇంటింటికి వెళ్ళి మా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఎవరికైనా జ్వరాలు ఉన్నాయా రైనీ సీజన్లో, మలేరియాలు కానీ, డెంగ్యూ కానీ
అలానే ఈ డయేరియా నేల విరోచనాల గురించి ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తారండి. అలానే 0 to 5 years అందరికీ కూడా ORS ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయటం, అంగన్వాడీ సెంటర్స్లో అన్ని చోట్ల కూడా ORS కార్నర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అన్ని హాస్పిటల్స్, అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్, అలానే ప్రతి ఇంట్లో కూడా 0 నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జింక్ టాబ్లెట్స్ ఇవ్వటము, జింక్ సిరప్స్, ORS ప్యాకెట్స్ ముందుగానే మేము అందజేయటం జరుగుతుంది. అలానే ఎవరికైనా తర్వాత డయేరియా వస్తే వాళ్ళకి మా వైద్య సిబ్బంది దగ్గరుండి వాళ్ళకి హాస్పిటల్కి తీసుకొచ్చి సరైన వైద్యం అది అంతా సదుపాయాలన్నీ కరెక్ట్గా అవుతాయండి. ప్రజలు ఎవరు కూడా దీని గురించి ఇబ్బంది పడక్కర్లేదు. గవర్నమెంట్ చాలా మంచి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తుంది. డయేరియాతో పాటు ఇప్పుడు రైనీ సీజన్ వల్ల మస్కిటోస్ దాని గురించి కూడా డెంగ్యూ, మలేరియా వాటికి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి టాబ్లెట్స్ అనేవి ఇవ్వటం అది జరుగుతుందండి. ఇంకా వాటర్ లీకేజెస్ అలాంటివి ఎక్కడైనా ఉన్నా కూడా మేము ఫైండ్ అవుట్ చేసి అది పంచాయతీ వాళ్ళకి అందరికీ ఇన్ఫార్మ్ చేసుకొని అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా కూడా ఈ స్టాప్ డయేరియా క్యాంపెయిన్లో అది కూడా ఒక భాగం అండి. ముఖ్యంగా ఈ రోజున ఒక మంచి కార్యక్రమం స్టాప్ డయేరియా అనే కార్యక్రమం ద్వారా ఈ మెడికల్ ఆఫీసర్ సౌందర్య గారు, సుభాష్ గారు ఆధ్వర్యంలో ఈ పిహెచ్సిలో మనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ డయేరియా మీద ఒక అవగాహన కార్యక్రమం, అలాగే వాటిని అరికట్టడానికి, నిర్మూలించడానికి తగిన సూచనలు అందించిన మన పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడైతే ఈ వర్షాకాలం ఎంటర్ అయిందో ఈ సీజనల్ వ్యాధులతో పాటు ఈ డయేరియా బాగా వృద్ధి చెందుతుంది. మనందరం కూడా మనందరి బాధ్యత కూడా దీన్ని అరికట్టడంలో మనందరం కూడా బాధ్యత పెంచుకొని మీకు మనం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఎవరైతే పల్చన విరోచనలు అయ్యి 3 అంతకంటే ఎక్కువ అయినప్పుడు ఇమీడియట్గా ORS ఏదో డ్రింకులు తీసుకోవడం కానీ, లేదంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా సిరప్లు అవి తీసుకొని ప్రాథమికంగా ముందు మనం కొంచెం ట్రీట్మెంట్ తీసుకుని వెంటనే మన డాక్టర్ గారిని సంప్రదిస్తే అది అక్కడితో అరికట్టే అవకాశం ఉంటుందని చెప్పి నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమంలో మన పరిసరాలన్నీ కూడా శుభ్రపరచుకోవాలి. అలాగే మంచినీటి కూడా అవసరమైతే వేడి కాచి చల్లార్చిన వేడిని తీసుకోవటం అలా అనే కార్యక్రమం చేయాలి. మన ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉండే విధంగా చేసుకుని ఈ డయేరియాను నిర్మూలించాల్సిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటాం. ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంచుకున్న అవకాశం ఇచ్చిన మెడికల్ ఆఫీసర్ సౌందర్య గారికి, సుభాష్ గారికి, అలాగే కార్యక్రమం పాల్గొంచుకున్న మా పెద్దలందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. టీడీపీ సీనియర్ నాయకులు కరణం శ్రీనివాసరావు చేకలన్న జన్మదిన వేడుకలను అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలో ఉన్న బంగారాజు కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి కరణం శ్రీనివాసరావుకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడారు. కరణం శ్రీనివాసరావు సేవలు ఆదర్శనీయమన్నారు. శ్రీనివాసరావు నాయకులకు ఇచ్చే గౌరవం కార్యకర్తలతో మమ్మికమై అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొనతాల శ్రీనివాసరావు, మల్లా సురేంద్ర, డాక్టర్ కాండ్యూగుల నారాయణరావు, కర్రి బాబీ, పోలవరపు త్రినాథ్, నడిపల్లి గణేష్, మామిడి చిన్నారావు మరియు కరణం శ్రీనివాసరావు అభిమానులు, మిత్రులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏ రకంగా పండుగ చేసుకున్నారు, ఈసారి ప్రభుత్వం ఏర్పడక పండుగ కాదు, ఎన్నికల రోజు కూడా పండుగలా జరిగింది. అదే 13వ తారీఖు, మే 13వ తారీఖు పండుగలా జరిగింది, జూన్ 4 పండుగలా జరిగింది, మళ్ళీ జూన్ 12 పండుగ జరిగింది, మళ్ళీ 1వ తారీఖు మళ్ళీ ఈరోజు. అదేవిధంగా ముఖ్యం ప్రజాస్వామ్య విలువలు కాపాడే విధంగా ఎవరైతే కష్టపడి కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికల ముందు ప్రజలకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఏ హామీ ఇచ్చారో ఆ హామీ మళ్ళీ మీ ద్వారానే, మీ చేతుల మీదుగానే హామీ నెరవేరే కార్యక్రమం చేస్తుంది. ఈ 5 సంవత్సరాలు ఎక్కడ చూడలేదు ఇటువంటి కార్యక్రమం. అందువల్ల చాలా ఆనందంగా మన వాళ్ళంతా కూడా ఈ కూటమిలో ఉన్న భాగస్వామి పార్టీలందరూ ఆనందంగా మేము ప్రజలకు మాట ఇచ్చాం, ఆ మాట నిలబెట్టుకునే రోజు ఎంత త్వరలో వస్తుందని కూడా ఎవరు అనుకోలేదు, ప్రజలు కూడా ఊహించలేదు. ఇంకా 4 రోజులు అవ్వలేదు ప్రభుత్వం ఏర్పడి, వెంటనే మాట నిలబెట్టుకునే కార్యక్రమం మొదలై ఇంటింటికి వెళ్ళి మిగతా 5-6 హామీలు. అందువల్ల ఈరోజు ప్రత్యేకత ఏంటంటే
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం విద్యాశాఖ అధికారి టి అమృత్ కుమార్ పదవీ విరమణ కార్యక్రమంలో పలువురు వక్తలు శుభాకాంక్షలు తెలిపారు. అమృత్ కుమార్ ఉద్యోగ ప్రయాణంలో రాష్ట్ర చరిత్రలోనే 44 సంవత్సరాల సుదీర్ఘ ఎంఆర్సీ నుండి ఎంబీఓ అనేక మందికి అధికారులతో అవార్డులు పొందారు. తన సేవల్ని ఎంతో మంది నిరుపేద యువకులకు ఆదర్శంగా నిలవడమే కాకుండా వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసిన ఘనత ఆయనకే సాధ్యపడిందన్నారు. ఈయన రికార్డుల్లో మరొక ప్రత్యేక స్థానంగా చెప్పవచ్చు అన్నారు. పదవీ విరమణ అయినప్పటికీ అమృత్ కుమార్ సేవల్ని మరింతగా పెంచే విధంగా కృషి చేయాలని సన్మాన సభకు హాజరైన వక్తలు కొనియాడారు. స్థానిక ఎంఆర్సీ నుండి ర్యాలీగా తన వేడుకల సభకు కళ్యాణ మండపం వరకు సాగనంపారు. అనంతరం రత్నం అమృత్ కుమార్ దంపతులను పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయి ఉపాధ్యాయ కాకుండా అధికారులు, బంధువులు, మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని సన్మాన గ్రహీత అమృత్ కుమార్ ను శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ గొడవ పెడుతున్నారు. మా ఎంబీఓ గారు అదే మా టీచరు సీరియల్ నుంచి వస్తారు సార్, ఆయన చాలా పర్ఫెక్ట్ మంచి బాగా చూస్తారు మమ్మల్ని. అంటే వాళ్ళందరూ మిమ్మల్ని మీ టీచర్ని ఏమి అనడానికి రాలేదు అని ఆయన ఏదో మాట్లాడుతున్నాడు వెళ్ళాను. వాళ్ళందరూ గొడవ పెట్టేస్తున్నారు. అప్పుడు ఆయన వాళ్ళకి ఏమీ చెప్పకుండా అతను నాకు మొమెంటో పట్టుకొచ్చాడు. దేనికి 11 ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ రెఫరెన్స్ ఇచ్చిన అందుకు ఓ మొమెంటో నన్ను సన్మానం చేయడానికి ఆయన వచ్చాడు. కానీ నేను లేట్ అయినందుకు నేను గాబరపడుతున్నాను. ఊళ్ళో వాళ్ళు కూడా ఆయన ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయొద్దు, ఆయన మాకు కావాలి అంటూ వాళ్ళు వాదోపవాదాలు గందరగోళంగా ఉంది. అప్పుడు నేను వెళ్తే మీ టీచర్ని మీ హెడ్ మాస్టర్ నేను అనడానికి కాదు, నేను వచ్చింది ఆయన సన్మానం చేయడానికి, ఆయన మూమెంట్ ఇచ్చి వెళ్దామని వచ్చానని ఎంపీడీఓ చెప్పారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను, నాకు గొప్ప ఏదన్నా దీని గురించి కాదు, ఇది కూడా ఇతరులకు ఏదైనా మనం అదర్ దాన్ అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్లో మనం ఏదైనా సామాజిక స్ఫూర్తితో మనం ఏదైనా చేస్తే దానికి ఏదో రూపంలో ఎప్పుడొకప్పుడు ప్రతిఫలం ఉంటుందని చెప్పడానికి అన్నట్టుగా టీచర్ నుంచి ఎంఆర్పి నుంచి ఎంఈఓ ఇన్ని చేసిన ఆయనలో ఉన్నటువంటి ఒబీడియంటీ, ఆయనలో ఉన్నటువంటి ఆ వినయ విధేయతలు ఎదిగే కొద్ది వదలాలి అనే రీతిలో అమృత్సర్ గారు ఎప్పుడు చూసినా చిరునవ్వుతోటి ఎక్కడ కనపడినా పలకరించే తీరు చూసి నేను అనుకునేదాన్ని, ఆయన ఎంఈఓ అయినా అలాగే ఉన్నారు, టీచర్గా ఉన్నప్పుడు అలాగే ఉన్నారు, ఎప్పుడు ఆయన మొక్కలో ఆ చిరునవ్వు అలాగే ఉంది అని. కాబట్టి అయితే మనం మా ఇంటికి ఈ రోజుని పదవీ విరమణకి పిలవడానికి వచ్చినప్పుడు అక్కడ చాలామంది కూర్చున్నారు. ఈట ఆయన రిటైర్ అయిపోతున్నారా, ఆయన చిన్న అయినా కనపడుతున్నారు, అప్పుడే 60 సంవత్సరాలు దాటయ్యారని చెప్పేసి అనడం మొదలుపెట్టారు. కాబట్టి ఏది ఏమైనా పదవులు అంటే ఉద్యోగస్తులు ఎవరైనా సరే జాయినింగ్ ఆయన యొక్క శిష్యులు మరి ఆయన కంటే కూడా చాలా మంది ఉన్నత స్థానంలో ఉండొచ్చు, అలాగే వివిధ హోదాల్లో ఉండొచ్చు. అయితే ఏ వృత్తిలో లేనటువంటి సాటిస్ఫాక్షన్ వారి టీచింగ్ వృత్తిలో ఉంటుంది. ఎందుకంటే తన దగ్గర చదువుకున్న విద్యార్థి తనకంటే పెద్దవాళ్ళు అయినప్పుడు లేదా మంచి ప్రయోజనం అయినప్పుడు మరి ఆ గురువుకి నిజంగా ఆనందంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఎలాగైతే తమ పిల్లలు తమ కంటే ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారో, మరి గురువులు కూడా తమ విద్యార్థులు తమ కంటే ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు. అలాగా మీరు పలానా స్థానంలో ఉన్న రాష్ట్రాల్లో ఎప్పుడైనా కనపడినప్పుడు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎంఆర్పీఎస్ నేతలు సంబరాలు బాటపట్టారు. 3,000 రూపాయల ఉన్న పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి, హోమ్ మినిస్టర్ అనితలకు కృతజ్ఞత తెలియజేస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక చిత్రం మందిరం వద్ద గల శ్రీ వీరాంజనేయ రిక్షా సంఘం సెంటర్ వద్ద జనసేన పార్టీ నాయకులు తుమ్మలపల్లి కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు సలికే గోవిందరావు ఆధ్వర్యంలో పేదలకు చీరల్ని పంపిణీ చేశారు. వారు ఈ విధంగా మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకుని అమలు చేసే తత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడుకి కలదని, రాష్ట్ర అభివృద్ధికి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాన్ని అంగీకరించి ప్రజా శ్రేయస్సు కోరుకుంటారని పేర్కొన్నారు. వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ పెంచాలని డిమాండ్ చేసిన వ్యక్తి మాన్యశ్రీ మందకృష్ణ మాదిక పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సలికి వీరలక్ష్మి, ఆరుకుల కుమారి మరియు పెన్షన్ పొందిన లబ్ధిదారులు, డప్పు కళాకారులు, చర్మ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
పెన్షన్ అందుకున్నాము. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి అభినందనాలు తెలియజేసుకుంటున్నాము. ప్రభుత్వం మారాక మాకు ఇలా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మాకు 7,000 అనుకున్నాము. గారు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాం. అలా కాదు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో పింఛన్ల పెంపిణీ కార్యక్రమం మొదలుపెట్టి మరి ఇంటింటికి అందరికీ కూడా మరి ఇస్తానన్న మాటకు చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా 4,000 పెన్షన్ మరి ఇంటింటికి అందజేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మరి మా నాయకులు పాయకురపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గడ్డం బుజ్జి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈరోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో అన్ని కార్యక్రమాల్లో కూడా జనసేన పార్టీ మరి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి మా కాలనీలో తోట నాగేష్ గారు, మరి కూటూరు శ్రీని గారు, చిట్టుబాబు గారు, పెద్దరెడ్డి చిట్టుబాబు గారు, మండల అధ్యక్షులు అందరూ కూడా వచ్చి పెన్షన్ ఇవ్వడం, ఇంటింటికి తిరిగి అందరికీ పెన్షన్ ఇవ్వడం కూడా ఎంతో గర్వకారణంగా ఉంది. అయితే మరి ఈ రాష్ట్రంలో వికలాంగుల కోసం మరి పోరాడేటువంటి వ్యక్తి మాన్యశ్రీ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిక్ గారి వల్ల ఈరోజు వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ అందిందంటే మరి ఆ ఘనత మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిక్ గారికి దక్కుతుందని చెప్పి మరీ తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి ఈరోజు పెట్టినటువంటి కార్యక్రమం ఎంతో చరిత్రాత్మకమైనది. ఒకేసారిగా 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేసి మరి అందరినీ మరి పిల్లలు చూడలేనటువంటి తల్లులకి, వృద్ధులకి, వికలాంగులకి అందరికీ కూడా తోడుగా ఉంటానని మాట ఇచ్చినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పేదలకి చీరలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాం. జై జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై జనసేన, జై జై జనసేన, జై జనసేన, జై జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెన్షన్ 4,000 చేసి అందరికి ఇచ్చినారు. అలాగే వికలాంగులు కూడా 6,000 ఇస్తారని మాట ఇచ్చారు ఆ రోజు. అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ మాదిక్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అడిగినందుకు మాట ఇచ్చినందుకు ఈరోజు పెంచారు. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా చాలామందికి చెప్పినారు. మన్యశ్రీ మా కృష్ణ గారికి మాట్లాడి ఇచ్చేశారు. అలాగే ఈరోజు మా లోకల్ నాయకులందరూ ఇంటింటికి వెళ్ళి డబ్బులు పంచిపెట్టారు. అలాగే మా నగేష్ గారు, బుజ్జి గారు, మన జిల్లా గొర్రెల రాజబాబు గారు, పెద్దిరెడ్డి చిట్టుబాబు గారు, వరాలు గారు అందరు కలిపి మా నాయకులందరూ కలిపి ఈరోజు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. జై తెలుగుదేశం, జై జై జనసేన. దిబ్బపాలెం గ్రామంలో పెన్షన్ పంపిణీ చేశారు సర్పంచ్ పీలా ఉషా అప్పారావు. అనకాపల్లి మండలం దిబ్బపాలెం గ్రామ సర్పంచ్ పీలా ఉషా అప్పారావు ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పీలా ఉషా అప్పారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు, వితంతు, ఒంటరి మహిళలకు పెంచిన వృద్ధాప్య పెన్షన్లు 3,000 నుండి 4,000కు పెంపు, అలాగే వికలాంగుల పెన్షన్ 3,000 నుండి 6,000కు పెంపు మరియు డయాలసిస్ పేషెంట్లకి 5,000 నుండి 15,000 రూపాయలకి పెంచడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి నెలకు 1,000 రూపాయల చొప్పున 3,000 రూపాయలతో కలిపి నెల 7,000 రూపాయలు పెన్షన్ను అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, మాజీ శాసనసభ్యులు టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ ఆదేశాల మేరకు ఈరోజు దిబ్బపాలెం గ్రామ సర్పంచ్ పీలా ఉషా అప్పారావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్ పెంటకొండ కృష్ణవేణి, బుద్ధ వెంకటలక్ష్మి, తురంగల్ల లక్ష్మి, బుద్ధ చందు, విరోధి లక్ష్మి, మట్టా గణేష్ మరియు కోటి అప్పారావు, టీడీపీ నాయకులు మల్ల అమ్మోజీ అమ్మ మరియు సూర్యశెట్టి ప్రసాద్, ఆడి సత్యబాబు, ఆలు సత్యబాబు, పెంటకొండ హరి, బుద్ధ కృష్ణ, నాగులపల్లి అప్పారావు, బుద్ధ అచ్చియమ్మ, దొడ్డ చంద్రశేఖర్, జనసేన నాయకులు కర్ణం రాము, కాండ్రేగుల భాస్కర్రావు, పెద్దడ సాయి, చదరం రూప, బీజేపీ నాయకులు కాండ్రేగుల సూర్యారావు, నర్సింగ, సంతోష్ మరియు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన పీలా గోవింద గారు టీడీపీ ఇన్ఛార్జ్,
వారి ఎంపీ సీఎం రమేష్ గారి యొక్క ఆదేశాలతో మనం ఈరోజు దుబ్బపాలెం గ్రామంలో మనందరూ ఐక్యతగా ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం చేసుకున్నందుకు చాలా ఆనందకరంగా ఉంది. మనం మోదీ గారు మనకి అనకాపల్లి నియోజకవర్గానికి ఎంపీగా సీఎం రమేష్ గారిని మనకి ఇచ్చారు, ప్రకటన చేశారు. అయితే మన రాష్ట్రంలో అమలుపు అనేది లేదు. అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఒకటే నిర్ణయం తీసుకున్నారు. దేశానికి మోదీ గారి నాయకత్వం కావాలని ఒక ఆలోచన ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రజల నిర్ణయాన్ని బట్టి ఏ ఒక్క నాయకుడైనా భవిష్యత్తు ఉంటుంది అనేదానికి ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఈరోజు 67వ వార్డు హైస్కూల్ రోడ్లో పెన్షన్ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి 1000 రూపాయలతో పాటుగా 3000 రూపాయలు కలిపి 4000 ఇవ్వడం జరిగింది. ఏప్రిల్లో ఇచ్చిన మాట ప్రకారం 3 నెలలు కలిపి మొత్తం 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎక్కడికి వెళ్లినా ప్రజలందరూ ఆనందంతో స్వాగతం పలుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ గత ప్రభుత్వం నెలకు 1000 రూపాయలు పెంచి తమను మాట ఇచ్చి 250 రూపాయలు పెంచి లబ్ధిదారులకు సుమారు 32,000 రూపాయలు ఇవ్వకుండా చేయడం వల్ల లబ్ధిదారుడు నష్టపోయాడు. మేనిఫెస్టోలో పెట్టిన 5 అంశాలు అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సన్యాసి రాయుడు, తెలుగుదేశం కార్పొరేటర్ 67వ వార్డు పల్ల శ్రీనివాస్, గాజువాక జనసేన ఇన్ఛార్జ్ కోన తాతారావు, బీజేపీ ఇన్ఛార్జ్ కర్ణంశెట్టి నరసింహారావు మరియు ఉమ్మడి కూటమి సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ భరోసాలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమనుకున్నా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ కానీ మోడీ గారు కానీ ఒక కూటమితో వెళ్తూ ఏదైతే ఏప్రిల్, మే, జూన్ కలుపుకొని జూలై ఫస్ట్ వీక్లో 7,000 రూపాయలు మీకు అందిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం, మరి ఈరోజు 7,000 రూపాయలు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. ప్రతి నెల కూడా 4,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల మాత్రం 3 నెలలు కలుపుకొని 7,000 ఇవ్వడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో మాయ మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి అనేకమైన మోసాలు చేసి అనేకమైన మాయ మాటలు చెప్పి నాదును కానీ గెలిపిస్తే నేను 1000 రూపాయలు పెంచుతానని చెప్పేసి ఆ రోజు చెప్పి మరి పబ్లిక్ని అందరూ జనాలందరూ మోసం చేసి దపదపాలుగా 5 సంవత్సరాలు 1000 రూపాయలు పెంచడం జరిగింది. మరి ఈరోజు నారా చంద్రబాబు గారు ఏదైతే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదంటే పేదల కోసం గతంలో అనేకమైన సంక్షేమ పథకాలు కానీ అనేకమైన అభివృద్ధి కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు కూడా ఆ ఇచ్చిన మాట తప్పకుండా అటు పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ చంద్రబాబు గారిని కానీ ఈరోజు ఫస్ట్ తారీఖున ఏదైతే ఆ ప్రాంత నాయకులను కలుపుకొని, ఎందుకంటే గతంలో కూడా ఓన్లీ వాలంటీర్ వ్యవస్థను లేదా సచివాలయ వ్యవస్థ ఇచ్చేవాళ్ళు, అది కూడా ఇప్పుడు తీసేసి అది కూడా ఇస్తాం త్వరలో అన్నీ మళ్ళీ సెటెడ్ అవుతుంది. ప్రజెంట్ మాత్రం కార్యకర్తలు కలుపుకొని ఇవాళ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈరోజు ఒక్కరోజు క్లియర్ చేయాలి మా కాన్సెప్ట్. దాన్ని కూడా ఇవాళ క్లియర్గా ఇవాళ అందరికి మార్నింగ్ 5 గంటలకే ఫంక్షన్ స్టార్ట్ చేసాం. నేను కూడా ఎలమంచి అబ్జర్వర్గా ఎలమంచిలో వెళ్ళి 6 గంటలకు ఇచ్చి ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ మా శాసనసభ్యులు రాష్ట్ర అధ్యక్షులు మరి పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీద ఈరోజు మన 87వ వార్డు ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. మా వార్డులో 1758 మంది, మా వార్డు పరిధిలో 1758 మంది ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎన్టీఆర్ భరోసా నామకరణం చేసి మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందండి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంకి వచ్చిన తర్వాత ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏవేదైతే పెట్టామో ఆ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీల్లో భాగంగా 1000 రూపాయలు మేము పెన్షన్ పెంచుతామని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఏప్రిల్ 1 నుంచి ఆ పెరిగినటువంటి అమౌంట్ ఏరియర్స్ ద్వారా కూడా ఇస్తామని చెప్పేసి మేము ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ మాట నించోబెట్టుకుంటూ ఈరోజు 7,000 రూపాయలు అంటే పాత పెన్షన్ 3 ప్లస్ ఈ నెల 1000 రూపాయలు పెంచినటువంటిది అదొక 1000, అలాగే పాత 3 నెలలకు కూడా అదొక 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు మరి పెన్షన్ కార్యక్రమం ఇస్తున్నామండి. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో సుమారు 18,50,00,000 పైచీలిక మేము డబ్బులు ఈరోజు ఈ నియోజకవర్గంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మా నియోజకవర్గంలో. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 65,31,00,000 మందికి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మేము ఖచ్చితంగా ఇది ప్రజల్లో కళల్లో ఆనందం చూస్తున్నాం. 6 గంటలకే మా నాయకులందరూ కూడా వెళ్ళి డిస్ట్రిబ్యూషన్లో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు చాలామంది కూడా వస్తున్నారు. మాకు గత ప్రభుత్వం ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ పెట్టేసి
మాకు తొలగిచ్చారని చెప్పేసి వారికి కూడా న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామండి. పాత పద్ధతిలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పెన్షన్ ఇచ్చారో ఆ పద్ధతిలో తేడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇదే సందర్భంగా నేను అపీల్ కూడా చేస్తున్నా. ఇప్పుడు మనకి ఆర్థిక స్థిరత్వం ఉండి ఎలిజిబిలిటీ మీ దగ్గర ఉండొచ్చు, కానీ ఆర్థిక స్థిరత్వం ఉందంటే మాత్రం దయచేసి ఇంకోళ్ళకి ఆ లబ్ధి కూరేటట్టుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత మరి లబ్ధిదారులు కూడా తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అప్పుడు మనకి సమాజం పట్ల అవగాహన ఉంది అని అనడానికి అదొక నిదర్శనం, మీరు భాగస్వాములు అయినటువంటి నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మేము ఎలక్షన్ హామీలు అన్నీ కూడా నిర్వర్తిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అలాగే మా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వీళ్ళందరికీ కూడా మా జనసేన నాయకులు తాతారావు గారికి, కేఎన్ఆర్ గారికి, స్థానిక కార్పొరేటర్ సోదరులు మా బొండా జగన్ గారికి, అలాగే వార్డు అధ్యక్షులకి, మా సీనియర్ నాయకులకు రమణారెడ్డి గారికి, డివి రమణ గారికి అందరికీ కూడా పేరు పేరున నేను రాజన్ రాజు గారికి అందరికీ కూడా పేరు పేరున అవసరం తెలియజేస్తున్నాను. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కాకినాడ జిల్లా గొల్లపురంలో జనసేన కార్యకర్తలు నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. డొక్కా సీతమ్మ పేరుతో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గోదావరి జిల్లాలో అన్నపూర్ణగా నిత్య అన్నదాతగా డొక్కా సీతమ్మ పేరు పొందారని పవన్ వివరించారు. ఆ మహానీయురాలి సేవల్ని మనమంతా ప్రతిరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇక తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురం పేరు ప్రపంచ స్థాయిలో వినిపించినప్పుడే తాను నెగ్గినట్లు భావిస్తారని ఉద్ఘాటించారు. అన్నా క్యాంటీన్లతో మాట ఒకటే అడిగాను, అన్నా గారి క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు రావాలి. అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నప్పుడు దాంట్లో కొంత భాగం డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఉంటాయి. దేనికి పెట్టుకోవాలి డొక్కా సీతమ్మ గారి? ఎందుకంటే అసలు మనకి ఈ రోజున ఒక పూట భోజనం పెట్టడానికి హోటల్లో పెట్టేయచ్చు, కొని పెట్టేయచ్చు. ఆ రోజుల్లో కట్టెలతో వండాలి, వర్షాలు, అలాంటి సమయంలో ఆవిడ కూర్చొని అమ్మ సీతమ్మ ఆకలి అంటే కూర్చోబెట్టి అన్నం వండి పంపించే, లంకల దగ్గరికి వెళ్ళి కూడా ఆవిడ చేసేదంటే అలాంటి విలువలున్న మనుషులు మనం గుర్తు తెచ్చుకోకపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. రాష్ట్రంలో అందరికీ హెచ్చరిస్తున్నా ఎవరైనా కానీ ఆడబిడ్డల జోలికి వచ్చి మతంతో ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టను. మహిళల మీద అత్యాచారం చేస్తే అదే వాడికి చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గంజాయి మత్తులో గానీ ఆకతాయితనంగా గానీ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ జోలికి వచ్చినా క్షమించేది లేదని, వ్యక్తులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టం చేశారు. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో అందరికి కూడా హెచ్చరిక చేస్తున్నా, ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చి మతాంధకారంతో గాని ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఎవరిని వదిలిపెట్టను. ఎవడైనా అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది, గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. గవర్నమెంట్ అంటే తమాషా ఆడద్దండి. ఏదో గవర్నమెంట్ అంటే బెదిరిస్తే బెదురుతుందని కాదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవడైనా సరే నిర్మోహమాటంగా అణిచివేస్తా. మర్యాదగా ఇంతవరకు చెప్పా, ఎవరైనా కైపెక్కి లేకుంటే గంజాయి తినేసి తాగేసి లేకుంటే మద్యం తాగేసి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయి. మొన్నటి వరకు నేను ఎందుకంటే స్లోగా బిల్డప్ చేయాలి కాబట్టి బిల్డప్ చేస్తున్నా, కానీ ఈ రోజు చెప్తున్నా, ఒక ఆడబిడ్డ నా దగ్గరకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఎవడిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. అది మీరు రేపటి నుంచి యాక్షన్ లో కూడా చూస్తారు. మీరు ఎవరిని వదిలిపెట్టను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో ఎవరైనా కానీ ఆడబిడ్డల జోలికి వచ్చి మతంతో ప్రవర్తిస్తే ఉపేక్షించేదే లేదన్న ముఖ్యమంత్రి. గంజాయి మత్తులో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడితే అదే వాడి చివరి రోజుని హెచ్చరించిన చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిల ఆచూకీ లేదని, వారు ఎక్కడ ఉన్నారన్నది తెలుసుకోవాలని స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం. 9 నెలల కిందట బాలిక మిస్ అయిందని బాలిక తల్లిదండ్రులను కలిసి చెప్పిన పిమ్మట 48 గంటల్లో అమ్మాయి ఆచూకీ దొరికిందన్న పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్కు వెంటనే ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో డిమాండ్ చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యులు మేడ. విభజన హామీలు అమలు చేయాలని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై మాట్లాడిన రఘునాథరెడ్డి.
మన్యం జిల్లా సాలూరు ఏరియా ఆసుపత్రిలో జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థుల్ని పరామర్శించిన మంత్రి గుమ్మడి. బాలబాలికలకు హాస్టల్లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశించిన సంధ్యారాణి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.